భగవద్గీత రాజవిద్య అనే అంశంలో మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నా బాహం తేష్వస్థితః. ఈ జగత్తంతా అవ్యక్త రూపుడైన పరమాత్మచే వ్యాపించబడి ఉంది. ప్రాణులను ధరించుచున్నాను, రక్షించుచున్నాను. అది ఏమీ వాస్తవముగా అతని యందు లేవు, అతడు వాని యందు లేడు. జగత్తంతా తన యందు కలిగి ఉన్న ప్రాణుల యొక్క గుణదోషాలు గాని కర్మాదులు గాని తనకు అంటవు అన్నారు. ఇదే ఈశ్వర మాయ. ప్రకృతి యావత్తు పరమాత్మ స్వాధీనంలో ఉంది. ఈ జగత్తు సృష్టి స్థుతి లయాదులకు తానే కారణం అయినప్పటికీ పరమాత్మ వాటి యందు తగులుకొనక కేవలం సాక్షీభూతుడై ఉన్నాడు. సాక్షి కేవలో దేశ చేత సర్వభూత మహేశ్వరుడు లోకరక్షణార్థం మానవదేహం ధరించిన పరమాత్మ యొక్క నిజతత్వాన్ని ఎరిగి భక్తిభావము కలిగి ఉండాలి. వ్యర్థమైన ఆశలు, వ్యర్థ కర్మలు, వ్యర్థమైన జ్ఞానం కలవారు ఆసురీ ప్రకృతిని ఆశ్రయించి దైవమును గుర్చిన జ్ఞానము కలిగి ఉండరు. మహాత్ములు దైవీ ప్రకృతి ఆశ్రయించి భగవత్తత్వమును ఎరిగి అనన్య చిత్తముతో పరమాత్మను సేవిస్తారు. దృఢవ్రత నిష్ఠులై సదా భగవచ్చింతనలో ఉండి సేవిస్తూ ఉంటారు. నిత్యయుక్త ఉపాసతే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. కొందరు జీవుడు వాస్తవంగా బ్రహ్మమే కానీ అన్యుడు కాదని నిశ్చయభావం కలిగి ఉండి జ్ఞానయజ్ఞం ద్వారా అద్వైత భావంతో భగవంతుని సేవిస్తారు. కొందరు ద్వైత భావంతో వేరువేరు విధాలుగా వారి వారి అభిరుచులను అనుసరించి భగవంతుని సేవిస్తారు. మరికొందరు విశ్వతోముఖం అన్నది భగవంతుని యొక్క సర్వాత్మతత్వము సూచిస్తుంది. అహం క్రతు అహం యజ్ఞ శ్రౌత స్మార్త యజ్ఞములను పితృయజ్ఞములను అందు ఉపయుక్తమగు అన్నము ఆజ్యము అగ్నిహోత్రము ఇతర హోమద్రవ్యములు యజ్ఞమంత్రములు నేనే జగత్తుకు నేను ఈ జగత్తునకు నాశరహితమగు బీజము. దాని సృష్టి స్థితి లయ స్థానము నేనే. ఈ జగత్తుకు నేనే తల్లి తండ్రి సంరక్షకుడును కర్మఫల ప్రదాతను. తెలుసుకొనదైన పావన పదార్థం కూడా నేనే. ఓంకారము వేదాలు నేనే అని భగవంతుని సర్వాత్మ స్వరూపము వివరించారు. జీవులకు పరమగతి పరమప్రాప్తి స్థానము పరమాత్మయే. గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం గ్రీష్మం వర్షం వర్షాభావము మరణము మోక్షము సత్ అసత్ వస్తువులు కూడా తానే అయి ఉన్నాడు. కొందరు 3 వేదములను అభ్యసించి యజ్ఞ యాగాదులచే పరమాత్మను ఆరాధిస్తారు. కర్మకాండలను సకామభావంతో ఆచరించేవారు సామపానము వనర్చి పాపకర్మములను తొలగించుకొని పుణ్యకర్మల ప్రాబల్యంచే స్వర్గప్రాప్తిని పొందుచున్నారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాల క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. వారు విశాలమగు స్వర్గలోకమున దేవభోగాలను అనుభవించి పుణ్యఫలం క్షీణించగా తిరిగి మనుష్యలోకంలో జన్మిస్తున్నారు. ఈ విధంగా భోగపరులకు వారు వేదములని కర్మకాండాలను ఆశ్రయించి సంసార హేతువుకు రాకపోకలను పొందుచున్నారు. ఎవరు అన్యభావం లేక నన్నే చింతిస్తూ ఉపాసిస్తూ ఉంటారో అటువంటి నిత్యయోగ నిష్ఠుల యొక్క యోగక్షేమాలను రక్షిస్తానని భగవంతుడు అభయమిస్తున్నాడు. అనన్య చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. పూర్ణ విశ్వాసంతో ఇతర దేవతలను ఆరాధించే భక్తులు కూడా తననే చేరుకుంటారని భగవదారాధన విషయంలో సర్వమతాల వారికి శాఖల వారికి సంప్రదాయాల వారికి సంపూర్ణమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. హరి ఓం తత్సత్.